పూజ చేసేటప్పుడు ఆవులింతలు, కన్నీళ్లు, చెడు ఆలోచనలు వస్తే ఏం జరుగుతుంది? మనలో చాలామందికి పూజ చేసేటప్పుడు, భగవంతుని ఆరాధన చేసేటప్పుడు కన్నీళ్లు, ఆవలింతలు, నిద్ర, తుమ్ములు, చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా జరగడం మంచిదా? కాదా? దీనివల్ల ఏమైనా జరిగిపోతుందని చాలామంది ఆలోచిస్తుంటారు. అసలు పూజ ఎందుకు చేస్తాం? భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కోసం చేస్తాం. అలాంటి పూజను ఎంతో భక్తిశ్రద్ధలతో చేసుకోవాలి. అంటే ముందు మన మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉండాలి. కాని కొన్ని సమయాల్లో మనకి తెలియకుండానే మన మనసు అనేది చెడు ఆలోచనల వైపు వెళ్లడం, ఆవలింతలు రావడం, తుమ్ములు, నిద్ర రావడం వంటివి జరుగుతాయి. ఇలా జరుగుతున్నప్పుడు మనం దీన్ని 2 కారణాలుగా విభజించాలి. మొదటిది, మన శరీరానికి సరిపడినంత విశ్రాంతి లేకపోవడం వల్ల ఆవులింతలు, నిద్ర రావచ్చు. ఒక్కోసారి రాత్రి సమయాల్లో సరిగా నిద్ర పట్టకపోవడం, లేటుగా నిద్రపోవడం, ఉదయాన్నే త్వరగా నిద్రలేచి పూజ చేసుకోవడం వంటి కారణాల వల్ల నిద్ర, ఆవలింతలు వంటివి రావచ్చు. ఇలాంటి కారణాలు కాని సందర్భాలలో నిద్ర, ఆవలింతలు, తుమ్ములు, చెడు ఆలోచనలు రావడం, ఒక పని చెయ్యపోయి ఇంకొక పని చెయ్యడం, ఏవైనా వస్తువులు చెయ్యిజారి కింది పడుకోవడం, అలాగే తల భారంగా ఉండడం, శరీరం, కళ్ళు బరువెక్కి ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా జరగడానికి కల కారణమేంటంటే మన చుట్టూ ఉన్న నెగటివ్ వైబ్రేషన్, అంటే చెడు శక్తులు, విశ్వంలో ఉన్న చెడు శక్తులు మనల్ని పూజ చేయకుండా ఆపుతున్నాయని అర్థం. మన ఇంట్లో కాని, మన చుట్టూ కాని నెగటివ్ ఎనర్జీ ఆవహించి ఉందని అర్థం. ఇలాంటి సమయంలో ఏం చెయ్యాలంటే పూజ త్వరగా ముగించుకోవాలి. లేదంటే ఒకసారి లేచి కాళ్ళు, చేతులు, ముఖము, నోరు శుభ్రం చేసుకుని పూజగదిలోకి వెళ్లి పూజ కొనసాగించాలి. ఇకపోతే కొంతమందికి భగవంతుని ఇష్టదైవాన్ని చూసినప్పుడు మనకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తుంటాయి. ఇలా రావడానికి కారణమేమిటంటే మనం చాలా భక్తితో భగవంతుని పూజించేటప్పుడు మన కంట్లో నుంచి నీళ్లు వచ్చినా, మన రోమాలు నిక్కబడుచుకున్నా అర్థమేమిటంటే మన పూజ భగవంతునికి చేరిందని, అలాగే మన ముందు భగవంతుడు ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఇలా జరిగే సందర్భాలలో భగవంతుని ముందు మనం ఏం కోరుకున్నా భగవంతుడు మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇది ఎంతో నమ్మకంగా చెప్పగలను. కాబట్టి కన్నీళ్లు వస్తున్నాయని భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమయంలో భగవంతునికి మన కోరికలు విన్నవించుకోండి. పూజ చేసేటప్పుడు ఆవలింతలు, నిద్ర, చెడు ఆలోచనలు, మనసు పూజ మీద నిలపలేకపోవడం, ఇవన్నీ కూడా మన చుట్టూ నెగటివిటీ ఆవరించి ఉందని తెలియజేస్తుంది. కాబట్టి మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను తరిమికొట్టాలంటే ఆ 4 పరిష్కారాలని ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, సాంబ్రాణి ధూపం వేయడం. ప్రతినిత్యం ఇంట్లో తప్పక సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి తప్పక తొలగిపోతుంది. అలాగే ఇంట్లో గొడవలు, చికాకులు, సమస్యలు కూడా తగ్గుతాయి. ఇక రెండవది ఏంటంటే ఇంటిని సరిగ్గా శుభ్రపరచడం. ఇంటిని తుడిచే నీటిలో అప్పుడప్పుడు పసుపు, రాళ్లు, ఉప్పు వేసి శుభ్రపరచడం ద్వారా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తప్పక తరిమికొట్టవచ్చు. ఇక మూడవది ఏమిటంటే ఇంట్లో 2-3 రోజులకొకసారి, లేదంటే కనీసం వారంలో ఒక్కరోజైనా కర్పూరం, లవంగాలను కాల్చాలి. అలాగే పూజ ప్రారంభించే ముందు కర్పూరంపై ఒక పూర్తి మొగ్గతో ఉండే లవంగం కాల్చాలి. ఇలా చేయడం వల్ల అక్కడ మనల్ని పూజ చేయకుండా ఆపే ప్రతికూల శక్తులన్నీ కూడా తరిమికొట్టబడతాయి. నాలుగవది, భక్తిపాటలు వినడం, స్తోత్రాలు చదవడం, లేదా భక్తి విశేషాలు చూడడం వంటివి చేస్తూ ఉండడం మంచిది. కాబట్టి పూజ చేసేటప్పుడు ఈ సంకేతాలు కనిపించిన వారు ఈ 4 పరిష్కారాలను ప్రయత్నించండి. ఒక్కసారి 2 సార్లు చేసేసి మాకు ఫలితం లేదు అని అనుకోకూడదు. ఇలా నిత్యం చేస్తూ ఉండడం వల్ల మీరు మార్పు అనేది తప్పక గమనిస్తారు. కాబట్టి పూర్తి భక్తి, విశ్వాసం, నమ్మకంతో ఈ పరిష్కారాలను ప్రయత్నించండి. ఈ వీడియో గనక నీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.